ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణము 25వ భాగము. ఇందులో మనం చేయవలసిన పూజలు, తెలుసుకోవలసిన నియమాలు ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్. 25వ రోజు బహుళ దశమి. ద్వారపాలకులను పూజించాలి. పుల్లని పదార్థములు తినకూడదు. ఉపవాసము ఉండాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయాలి. అఖండ కీర్తి సంపదలు కలుగును. అంబరీష, పూర్వజన్మంలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధముగా చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించవలసినదని పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి విష్ణువును విడుచుట కన్నా విప్రశాసమేమో పెద్దది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు కదా. ద్వాదశిష్ఠునకు భంగము కలుగును. అప్పుడు దుర్వాసునుడు నన్ను నిందించలేడు అని నేను పూర్వ పుణ్యఫలమును నశించెదను. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉంటాను అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దుర్వాసనుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టరాని కోపముతో ఆవేశంతో పండ్లు పటపటా కొరుకుతూ, ఓరి మూర్ఖుడా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యమో! అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపించి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడగును. మరుజన్మలో పురుగువై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది కూడా భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాక నీవు నమ్మక ద్రోహివి అగుదువే కాని హరిభక్తుడవు కాదు. శ్రీహరి బ్రాహ్మణులకు అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటమే. నీ వంటి హరి నిందసురుణ్ణి మరీ ఒకడు ఉండడు. నీవు మహాభక్తుడవని అతి గర్వముతో ఉన్నావు. ఆ గర్వమునితోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించుటే నీటిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశము కలంకము అయినది అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టారు. అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానము ఉందే ఈ పొరపాటు చేసి తిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనములు దయా దాక్షణ్యములు కలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దుర్వాసనుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వారాహంగాను, సింహంగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూర్ఖుడైన రాజుగాను, రాజ్యము లేనటువంటి రాజుగాను, పాషాండ వస్తువునిగాను, పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదవుగాక అని ఆవేశంతో శపించాడు. ఇంకనూ కోపము తగ్గక మరలా శపించుట పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడని, మునివర్య, మీ శాపమును భవించునని ప్రాధేయపడ్డాడు. ఆయన దుర్వాసనుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభావములతో అగ్నిజ్వాలను కక్కుతూ దుర్వాసుని వైపు రాగా, అంతట దుర్వాసనుడు ఆ చక్రము తనని మసి చేయునని భావించి ప్రాణభయముతో బ్రతుకు జీవుడా అని పరిగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రయుధనము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసనుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులకును, దేవలోకములో దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము
చక్రయూధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు. స్కంద పురాణము 25వ భాగము.